అని చెప్పింది నేను. ఇప్పుడు ఈ డ్రైవర్ సమస్యలు మనం పరిష్కారం చేయాలంటే మేనేజ్మెంట్తో డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఏదైతే మీ కమిషన్ వాళ్ళు తీసుకుంటుందో మీ కమిషన్ తగ్గించి అంటారు కదా, వారి చర్చలు జరిపి మీ సమస్యల పరిస్థితి కృషి చేద్దాం. అందుకే చెప్పిన మేనేజ్మెంట్ ఎవరునో వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే ఒకసారి మీటింగ్ పెట్టి జాయింట్ మీటింగ్ పెట్టి మీ డిమాండ్స్ అన్నిటితో చర్చించి వాటి పరిష్కారాలు మనం చూద్దాం. దాంట్లో కూడా వాళ్ళు కమిషన్ గురించి అసలు మేము కమిషన్ అయితే తగ్గించాము, కిరాయి అయితే పెరిగింది. మీరు ఏదైనా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డీటెయిల్గా రాయండి. అసలు ఏం జరుగుతుంది, ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇంతకుముందు మీకు ఎంత పర్ డే ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి అనేది పర్ కిలోమీటర్ కాన్సెప్ట్ అనేది లేదు సార్. ఈరోజు కిరాయి 500 ఇచ్చినాకో రేపు 300 ఇస్తారు, మళ్ళీ ఎల్లుంటే 350 ఇస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు అంతే పర్ఫెక్ట్గా. అందుకే మీ డిమాండ్ల పైన చర్చలు జరిపి మీ సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిద్దాం. ఓకే కాంగ్రెస్ మన సార్కి దృష్టి తీసుకెళ్ళింది ఏంటంటే మన కమిషన్ తీసుకుంటున్నారు, మనకేమో రెస్పాన్స్ వహించలేదు మనకి ఏ సమస్య వచ్చినా కానీ. అందుకని మనం తీసుకున్న కమిషన్ 5 to 8% వరకే ఉండాలి. అట్లాగే మనకి ఏదైనా ఇష్యూ వస్తే ఖచ్చితంగా పోర్ట్ ఆఫీస్ వాళ్ళు బాధ్యత తీసుకొని స్పందించి మనం సహకరించాలి. అట్లాగే రేట్లు నిర్ణయించేదానికి గతం కంటే కూడా తక్కువ ఇస్తున్నారు, కానీ డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు అన్ని పెరిగినాయి, నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగినాయి. ఇప్పుడున్న దీనికి అనుగుణంగా రేట్లు ఇవ్వట్లేదు. అందుకని ఈ రేట్లు నిర్ణయించేటప్పుడు డ్రైవర్కి సంబంధం లేకుండా వాళ్ళు నిర్ణయిస్తున్నారు, కస్టమర్ని అట్రాక్ట్ చేస్తున్న దానికోసం. అది మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ రేట్లు నిర్ణయించేటప్పుడు డ్రైవర్కి సంబంధం లేకుండా నిర్ణయం జరగకూడదు. డ్రైవర్ ఆ విషయం మీద చర్చలు జరిపి పరిష్కారం కోసం వెతుకుతాం. సరే, ఇంకొకటి పోర్టల్లో ప్యాసింజర్ ఆటో కూడా పోర్టల్లో బుకింగ్ చేస్తున్నాం. అవన్నీ మీ డిమాండ్లన్నీ ఒకటి జాయింట్ యాక్షన్ వాళ్ళు కూడా పిలుస్తారు. 5,000 మేనేజ్మెంట్ తరఫున కూడా వాళ్ళు కూడా వస్తారు. విషయాలన్నీ మనం డిస్కషన్ చేస్తాం. మీ తరఫు నుంచి ఒక 10 ప్రతినిధులు, మేనేజ్మెంట్ నుంచి 10 ప్రతినిధులు చర్చలు జరిపి 1 by 1 చర్చలు జరిపి వాటికి మరి మీ చెప్పేది జెన్యూనా, వాళ్ళు చెప్పేది జెన్యూనా, ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది డిసైడ్ చేసి మీ సమస్యలన్నీ పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ సార్. వచ్చి మాట్లాడినందుకు సార్కి ధన్యవాదాలు. ఎక్కడితో కాదు, మళ్ళీ జాయింట్ అంటే వాళ్ళని మనతో కలిపి జాయింట్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తారు. జాయింట్ మీటింగ్స్ అప్పుడు మాత్రం ఈ సమస్యల మీద మనం A to Z అన్ని డిస్కషన్ చేస్తాం. ఇంకోటి సార్, వాళ్ళది పర్సనల్ వెహికల్స్ ఉన్నాయి సార్. వాళ్ళ పర్సనల్ వెహికల్స్ అంతకుముందు లేకుండే, ఇప్పుడు వాళ్ళ పర్సనల్ వెహికల్స్ పెట్టుకున్నారు, మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారు, 5,000 తీసుకొని జాయిన్ చేస్తున్నారు. అందుకే ఇంకోటి ప్రతి విషయాన్ని చర్చిద్దాం, ప్రతి సమస్యని మనం చర్చిద్దాం. మేనేజ్మెంట్ నుంచి వాళ్ళ ప్రజలు పిలుద్దాం, మీ నుంచి కొంతమంది ప్రజలు వస్తారు. అన్ని సమస్యలు ఒకటొకటి అన్ని చర్చలు జరిపి పరిష్కారం చేస్తాం. అన్ని రాజకీయ వాటర్ కమిషన్ 5 నుంచి 8 శాతం తీసుకోవాలి, డ్రైవర్కి ఇచ్చే కిరాయి రేటు పెంచాలి, ఇవన్నీ ఉన్నాయి. 1 by 1 అన్ని పాయింట్లు డిస్కస్ చేస్తాం.